వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానం కోసం ఒక కీలక నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం కొన్నాళ్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఆ సీటు ఇచ్చేది లేదు, దక్కించుకునే అవకాశం కూడా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి సతీమణి భారతి చుట్టూ వైసీపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆమెను పార్టీ పగ్గాలు తీసుకునేందుకు సిద్ధం చేయాలన్నది జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే కీలక నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి వంటి వారు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే సరికొత్త సందేహాలు, ట్విస్టులు చోటు చేసుకోనున్నాయి. మరి ఆ భారతికి పగ్గాలు అప్పగించే విషయంలో జగన్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న ఆ స్టోరీ ఏంటో చూద్దాం. భారతిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి పార్టీ కీలక పగ్గాలు అప్పగించే విషయంలో జగన్ ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియట్లేదు. దీనికి కారణం భారతికి షర్మిల మాదిరిగా బలమైన వాయిస్ లేకపోవడం, అలాగే బలమైన కుటుంబ నేపథ్యం కూడా లేకపోవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. షర్మిల రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వైఎస్ కార్డును అడ్డం పెట్టుకొని ఆమె రాజకీయాలు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావిస్తూ జగనన్న వదిలిన బాణమని చెప్పుకున్నారు. ఇప్పుడు భారతికి తన తండ్రి పేరు చెప్పుకునే అవకాశం లేదు. ఆయన డాక్టర్ కావడం, ప్రజల్లో రాజకీయంగా ఆయన గుర్తింపు లేకపోవడం గమనార్హం. దీంతో భారతి కూడా వైఎస్ కోడలుగానే రావాల్సి ఉంటుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సతీమణిగా ప్రచారం చేసుకోవాలి. ఇది ఎలా ఉన్నా బలమైన వాయిస్ కౌంటర్ ఇచ్చే రాజకీయాలు చేసే పరిస్థితి భారతిలో కనిపించడం లేదు. ఇదే విషయాన్ని నాయకులు పార్టీ అధిష్టానం దగ్గర ప్రస్తావించినప్పుడు ఇప్పట్లో భారతికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఏదైనా అనూహ్య పరిణామాలు ఏర్పడినప్పుడు తనంతట తానే వస్తుందని, ఎవరు బలవంతం చేయాల్సిన అవసరం లేదని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారనేది పార్టీ వర్గాలు తాజాగా చెబుతున్న మాట. తనపై ఉన్న కేసులు కావచ్చు, లేదా ఇతర కారణాలు కావచ్చు, అయితే అప్పటి వరకు భారతి రాజకీయంగా బయటికి వచ్చే అవకాశం లేదు. అయితే కడపలో ప్రచారం చేసిన ఆమె పార్టీ ఓడిపోకుండా గెలుచుకోవడం ఇక్కడ చెప్పక తప్పదు. పులివెందులలో కూటమి పార్టీలు బలమైన పోటీ ఇచ్చారు. దీంతో భారతి రంగంలోకి దిగి ప్రతి ఒక్కరిని కలిసి పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. ఇక పార్టీ నాయకులతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. కాబట్టి ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలనేది సీనియర్ నాయకులు చెప్పిన మాట. కానీ ఇప్పట్లో ఛాన్స్ లేదని జగన్ తేల్చేశారు.